బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చడం శుభ పరిణామమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకితో పాటు కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలోకి సీఎం కలిపారని గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. అద్దంకి వచ్చేతలకి గతంలో బాపట్ల ఉండేది, చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది, ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం నిన్న జరిగిన కేబినెట్ లో అద్దంకిని అదేవిధంగా కందుకూరిని రెండింటిని కూడా ప్రకాశం జిల్లా కలపడం జరిగింది. అదేవిధంగా అద్దంకి ప్రాంత ప్రజలకి రెవెన్యూ కానీ మిగతా సమస్యలకి ఎక్కడికి చేరాలా, అటు దూర ప్రాంతం వెళ్లాల్సి వస్తుంది. అందుకని మాకు రెవెన్యూ డివిజన్ కూడా రావడం జరిగింది. ఈ రెండింటికి ఇచ్చినందుకు, ప్రకాశం జిల్లాలో గెలిపినందుకు, అదేవిధంగా అద్దంకి ప్రజలను ఆకాంక్ష ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం, 2012 నుంచి అడుగుతా ఉన్నాం రెవెన్యూ డివిజన్ కావాలని. అది కూడా నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారు, అదేవిధంగా జీఓఎం కమిటీ సభ్యులందరూ కూడా అద్దంకి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.